నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గింది. నెయ్యి కల్తీ ముమ్మాటికి వాస్తవం. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి కల్తీ నెయ్యిలో కమిషన్ పంచుకున్న వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం వెల్లడించిన శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డికి తిరుమల లడ్డు ఇచ్చేందుకు జనసేన నేత కిరణ్ రాయల్ యత్నం నిరాకరించిన మాజీ ఈవో ధర్మారెడ్డి. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ పిరికి పందేల చర్య. కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటనతో తిరుమల తిరుపతిలో భద్రతను మరింత పెంచాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా నిర్వహించిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరియు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షించారు. ఇవాళ శ్రీ అమ్మవారు పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏదైతే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం జిల్లాధికారి యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు, అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే 2 సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, సివిఎస్ఓ, అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా నిర్వహించుకున్నారు. డీటెయిల్డ్గా దేవాలయం పరిసరంలో ఏ విధంగా పనులు చేయాలి, అదేవిధంగా బయట పుష్కరిణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి, హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి, పంచమి తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, దానికోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పంచమి తీర్థం కోసము దాదాపు 1600 మంది పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా దాదాపు 700 మంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తారు. 900 మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉంటారు. అంతా కలుపుకొని దాదాపు 2000 మంది పారిశుద్ధ్య సిబ్బందులు ఉంటారు. అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సేవలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రోజువారీగా దాదాపు 10,000 మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం నాదు దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పుష్కరిణిలో దాదాపు 16-17,000 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు. కాబట్టి 4 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా కొన్ని ఏమో హోల్డింగ్ ఏరియాస్, అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కెపాసిటీ ఏమో దాదాపు 25,000 మంది కావాల్సినటువంటి హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. ఈ 4 హోల్డింగ్ ఏరియాస్లో కూడా అవసరమైనటువంటి జర్మన్ షెడ్స్, కావాల్సిన సంఖ్యలో టాయిలెట్స్, ఫుడ్ కౌంటర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్, అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మ్యాక్సిమం 250 మంది కూర్చొనే విధంగా ఏర్పాటు చేసుకొని ఒకవేళ వర్షం వచ్చినా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ని ఏ విధంగా డ్రైన్ అవుట్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరైన సమయంలో ఈ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా ఫ్లోరల్ డెకరేషన్, అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా డెకరేషన్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత భూమనకు లేదని, పవన్ కళ్యాణ్ వస్త్రధారణ గురించి మాట్లాడే స్థాయికి భూమన దిగజారిపోయారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వస్త్రధారణ గురించి మాట్లాడే స్థాయికి భూమన దిగజారిపోయారని అన్నారు.
అడవిలో మొక్కలు నాటకుండా మీలా ఎర్రచందనం చెట్లు నరకలేదన్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది మీరే కదా అని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ 5 శాఖల మంత్రి అని, మీలా మాజీ కాదని భూమనకు గుర్తుందో లేదో అని అన్నారు. భూమన ఎప్పుడైనా మంత్రిగా చేసుంటే తెలుస్తుందన్నారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ఎంతో రుచిగా ఉందని అంబటి రాంబాబు చెప్పారని, మళ్లీ తన మాటలు వక్రీకరించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంబటి రాంబాబు నోటిదూల తగ్గించుకోవాలన్నారు. నెయ్యి విషయంలో టీటీడీ ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి విచారిస్తున్నారని అన్నారు. ఇంకా వైసీపీ వాళ్ళు అందరూ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. ఒక టీటీడీ మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల కనసను నడిపి ఈ రోజు కల్తీ నెయ్యి విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడిగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు. అంటే అర్థం చేసుకోండి, ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా, ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు. అంటే ఏమని అర్థము, ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది. ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయాడంటే దీని వెనకాల ఏదో ఉంది. ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయనకు మనసు కలిసి వేసిందా, లేకపోతే లడ్డూను చూస్తేనే ఆయనకు కాదేమో అనుమానంగా ఉంది. నేను తీసుకుంటే తిరుమల ప్రసాదం సార్, సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు, టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డూని ముఖాన్ని ఇసిరి కొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు. ఇది కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా నేను చెప్పగలను. దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాయి కోర్టు ధర్మారెడ్డి మీద అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నేను వచ్చాను సార్, ఆయన దిగాడు సార్, శ్రీవారి ప్రసాదం సార్ తీసుకోండి, మీ మంత్రి గారు ప్రసాదం బాగుందని చెప్పారు, చూడండి సార్ అన్న. లడ్డు కొట్టేసి కారికి హూ అని నిలిపినాడు. అంటే ఆయన హయాంలో ఉన్నాం అనుకుంటాడు. ఇంకా ఈ హయాము కాదు, ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వర స్వామితో ఆల్రెడీ పెట్టుకున్నావు, మళ్ళీ దేవుడు ప్రసాదిస్తే దేవుడు ప్రసాద్ తోసేసి కారికి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు ఈవోగా ఎలా పరిపాలనించావు? వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నావంటే 5 ఏళ్ళు ఎలా పరిపాలనించావు? గతంలో ఒక 9 ఏళ్ళు. అంటే నువ్వు అన్నీ కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్. 100% కల్తీ జరిగింది, మీరు చూస్తుండండి. ఖచ్చితంగా ధర్మారెడ్డి అంటే బ్యాచ్ అందరూ జైలుకు పోతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గిందని, నెయ్యి కల్తీ ముమ్మాటికి వాస్తవమని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి కల్తీ నెయ్యిలో కమిషన్ పంచుకున్న వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి జైలుకు వెళ్లటం ఖాయమని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గిందని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి కల్తీ నెయ్యిలో కమిషన్ పంచుకున్న వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. పరకామణి కేసులో కరుణాకర్ రెడ్డి జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. రసాయనాలు కలిపి నెయ్యి సరఫరా చేసినట్లు అజయ్ అనే వ్యక్తి స్పష్టంగా చెప్పారని, తాడేపల్లికి వాటాలు వెళ్లింది వాస్తవమని అన్నారు. కల్తీ నెయ్యి ఛార్జ్షీట్పై దమ్ముంటే కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలని అన్నారు. పక్కా ఆధారాలు ఉంటే కల్తీ జరగలేదని వైసీపీ ఎలా చెబుతారని అన్నారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు ఇవి వెల్లడించారు. ఏ సుగంధర్ కంపెనీ ఏదైతే ఉందో అది స్పష్టంగా ఆధారాలతో కూడా ఇచ్చారు. అది పామ్ ఆయిల్, అదేవిధంగా యాసిడ్ మిక్సింగ్ ఏదైతే ఉందో స్మెల్ వచ్చేదానికి ఎంత దరిద్రం చేయాలో అంత దరిద్రం చేశారు. అది చేసి ఈరోజు సప్లై చేసి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సప్లై చేశారు. వైవి సుబ్బారెడ్డి ఎవరైతే పిఏ ఉన్నాడో ఆ పిఏ చిన్నప్ప మే నెలలో ఆ డోలే బాబా డైరెక్టర్తో హైదరాబాద్లో రహస్యంగా ఎందుకు కలిశారు? డోలే బాబా ఏదైతే ఉన్నారో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఒక డీల్ ఏర్పాటు చేసుకున్నారు. మీరు బయటపడద్దండి, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం, ఈరోజు ఇంప్లీట్ చేస్తున్నాం, తద్వారా ఈరోజు మీరేం భయపడద్దండి, మీరు ఎవరికి నోరు తెరవద్దని చెప్పారు. ఈరోజు ఆధారాలు తొవ్వితే అసలు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, అసలు దీనికి ఎక్కడ నెయ్యి సప్లై అయింది, అసలు పాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మొత్తం తీస్తే ఎంత దారుణమైన నిజాలు బయటపడ్డాయంటే స్వామివారి ప్రసాదంగా భావించి మహాప్రసాదంగా కళ్ళకద్దుకొని తినే ఆ ప్రసాదంలో కల్తీ చేశారంటే వీళ్ళు ఏమనాలి? వీళ్ళు మనుషులు అనాలా, పశువులు అనాలా, ఏమనాలో మాకే అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు, నెయ్యి గురించి మాట్లాడాడు. ఆ మాట్లాడింది ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదా, సిగ్గు లేదు, ఏదంటే అది మాట్లాడుతున్నాడు, స్వామివారితో పెట్టుకుంటున్నారు, అసలు కల్తీ నెయ్యి అనేది జరగలేదని చెప్పి ఆయనకు వచ్చిన ఆ భాష ఏదైతే సగం తెలుగు, సగం ఇంగ్లీషు, మలయాళం, కన్నడం అర్థం కాక
ఆయన మాట్లాడిన మాట ఈరోజు అన్ని సోషల్ మీడియాలో అవుతా ఉంది, వైరల్ అవుతా ఉంది. ఆయన ఏం చెప్పారు, అసలు కల్తీ ఏ జరగలేదన్నారు. ఇప్పుడు ఈరోజు అజయ్ సుగంధర్ ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అతను రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించాలి. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. నిద్రలేసి పబ్లిసిటీ కోసం టీటీడీని వాడుకుంటారు. ఈ ఎవరైతే ఆ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టు, నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టు. అజయ్ ఎవరో మాకు తెలియదని చెప్పు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న కారు బాంబు పేలుడు సంఘటనలో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులు పిరికి పందే చర్యలను యావత్ భారతావని ముక్త కంఠంతో ఖండిస్తూ మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేస్తుందన్న అక్కసుతో అమాయకపు ప్రజలను టార్గెట్ చేస్తున్న దుర్మార్గులను బహిరంగంగా శిక్షించాలన్నారు. భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కారు బాంబ్ బ్లాస్ట్ సంఘటనకు కారకులైన ఉన్మాదులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోందని, తమ మనుగడను కాపాడుకునేందుకు అమాయకపు ప్రజలను టార్గెట్ చేయటం హేమైనా పిరికి పందల చర్య అని అన్నారు. ఢిల్లీ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగినటువంటి కారు బాంబు సంఘటనలో అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. యావత్ భారతదేశ ప్రజలంతా కూడా ఉగ్రవాదుల పిరికి పంద చర్యలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాంది. వారు తమ ఉనికిని కాపాడుకునేందుకు అమాయకులైనటువంటి ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడటం పిరికి పందల చర్య ఇది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము దేశమంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అందులో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని వాహనాలను కూడా ఈరోజు పోలీసు బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. రైల్వే స్టేషన్లో నిఘా పెంచాలి. అదేవిధంగా విమానాశ్రయాల్లో, రోడ్డు మార్గాల్లో వచ్చే వాహనాలన్నింటినీ కూడా 24/7 నాకాబందీ ఏర్పాటు చేసి అన్ని వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తిరుమల కొండకు అనుమతించేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఘాట్ రోడ్డు ఏదైతే నడకదారులు ఉన్నాయో అక్కడ కూడా అదనపు పోలీసు బలగాలని, బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడు ఇవన్నిటిని కూడా ఘాట్ రోడ్లలో కూడా నిరంతరం తనిఖీలు చేసి కూంబింగ్ జరిపి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ సంఘటనని చాలా సీరియస్గా తీసుకునింది. ఖచ్చితంగా ఎవరైతే దీని వెనుకున్నారో వారిని వెంటనే వెంటాడి ఖచ్చితంగా కఠినంగా శిక్షించే సమయం దగ్గరలోనే ఉందని చెప్పని, ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పని ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఉగ్రవాదుల అంతం ప్రారంభమైంది. ఈరోజు అనేక చోట్ల వాళ్ళ ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటి తాపత్రయంతో అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది నిజంగా పిరికి పందల సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు. దేశ ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9:30 నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. జగతోష్య వెంకటపదే విష్ణు పరాం ప్రేయసి తద్భక్షస్థల నిత్యవాసలసికాం తక్షాంతి సంవర్తిని పద్మాలంకుత పారుపల్ల పర్వాం పద్మాసనస్తాం శ్రియం
వాత్సల్యాభి గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మవారి ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు అమ్మవారికి కోయిల్ ఆల్వార్ తిరుమంజనము వనచ్చలం అనవాయితీగా వస్తున్నది విధమే. అదే విధముగా ఈ సంవత్సరము కూడా ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ చందనము మొదలైన పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో ఆ లేపనము తయారు చేసి ఆలయ గోడలకంతా కూడా లేపనంలో ఉంచును. ఈ లేపనం వలన క్రిమికటకాలు లోపల చేరకుండా అమ్మవారికి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడినది. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 30వ భాగస్వామ్య సదస్సు సందర్భంగా 3X ఇన్నోవెంచర్ లిమిటెడ్ ప్రారంభోత్సవం, దమ్ము బయోఫ్యూయల్స్ లిమిటెడ్ ధాన్యం ఆధారిత ఆధునిక డిస్టిలరీ ప్లాంట్ వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన కార్యక్రమానికి తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట శాసనసభ్యులు నెలవెల విజయశ్రీలతో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి సృష్టి మరియు ఆర్థిక పురోగతికి కొత్త దిశను చూపుతున్నాయని పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలోని ప్లాట్ నంబర్లు 53, 54 మరియు 55 వద్ద 137 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన 3X ఇన్నోవెంచర్ లిమిటెడ్ ఆధునిక ఫార్మా CDMO సౌకర్యాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సంస్థ దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు నాణ్యమైన ఔషధ ఆవిష్కరణ, తయారీ మరియు ఉత్పత్తి అభివృద్ధి సేవలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 175 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించగా రవాణా, హోటల్స్, లాజిస్టిక్స్ వంటి రంగాలలో పరోక్షంగా మరెన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఇది ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయనుందని తెలిపారు. పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలోని సర్వే నంబర్లు 6, 9 మరియు 416 వద్ద 245 కోట్ల వ్యయంతో నిర్మించబడుతున్న దమ్ము బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం ఆధారిత ఆధునిక డిస్టిలరీ ప్లాంటుకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 145 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభించనుంది. గ్రామీణ అభివృద్ధి, పరిశుభ్రమైన శక్తి ఉత్పత్తి దిశగా ఇది ఒక మైలురాయిని చేరుకుంటుందని, భారతదేశ జీవ ఇంధన మిషన్ కు ఇది కీలక మద్దతు అందిస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన స్వావలంబన దిశగా ఇది ఒక కీలక అడుగవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బెస్తా కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలి అని అంటే ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నటువంటి విషయం. ఆ రకంగా అది యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే 2019, 24 గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, నిరుద్యోగ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే అటువంటి అవకాశాలు పారిశ్రామిక ద్వారానే వస్తాయనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు, దగ్గర 11 లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర 9,50,000 మంది వరకు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది. తిరుపతి జిల్లాలోని కేబీపీపురం మండల కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న కలతూరు దళితవాడ ప్రజలకు ముంపు నుండి శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఒల్లూరు దగ్గరలోని రాయలచెరువు కట్టతెగి కలతూరు దళితవాడను, ఇతర గ్రామాలను 700-800 ఇళ్లను పూర్తిగా ముంపునకు గురిచేసి సర్వం నష్టపోయే విధంగా చేసిందని అన్నారు. ఈ నష్టం నుండి ప్రభుత్వ సహాయంతో కొంతమంది బయటపడినప్పటికీ
ఇది పూర్తిగా పరిష్కారం కాలేదని జిల్లా కలెక్టర్కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుకి అక్కడ దళితవాడ ప్రజలు విన్నవించారు. అక్కడ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని జిల్లా కలెక్టర్ వేరే దగ్గర సురక్షితమైన ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించి ఇల్లు కట్టించి పునరావాసం కల్పిస్తామని, అది మాత్రమే సంపూర్ణ పరిష్కారమని తెలిపారు. కలెక్టర్ హామీ ఆచరణ రూపం దాల్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం మనవి చేస్తోందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదే సమస్య మీద లేఖ రాశారు. వందలాది గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఇంటిలో సామగ్రి మొత్తం నీటిపాలయ్యాయని తెలిపారు. చివరికి భూమి పత్రాలు, పిల్లల చదువుల సర్టిఫికెట్లు ప్రతి ఒక్కటి దొరకని పరిస్థితి ఉందన్నారు. ఇందుకు తగిన యంత్రాంగం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుని వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలని, వారికి మిట్ట ప్రాంతాల్లో 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించాలని సిపిఎం కోరుతోందన్నారు. వారు బాధల్లో ఆదుకోవటానికి ఇతర స్వచ్ఛంద సంస్థలు, సిపిఎం, ఎస్ఎఫ్ఐ, యూనివర్సిటీ విద్యార్థులు సహాయం చేసి వారిని ఆదుకున్నారని, ఇది మానవత్వాన్ని చాటుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా కేవీపురం మండలం కళత్తూరు గ్రామం తీవ్రంగా చెరువు తెగి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 4 రోజులుగా కొంత నార్మల్సీకి వచ్చింది. అయినప్పటికీ వాళ్ళకి శాశ్వతమైన పునరావాసం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రి గారికి లెటరు రాశారు. ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో వాళ్ళకి పట్టాలు ఇచ్చి 2 దఫాలుగా ఇతర పెత్తందారులు అభ్యంతరంతో అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ముంపుకు గురయ్యారు. పక్కనే ఇంకో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దిగితే ఇంకా మరింత ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి మెట్ట ప్రాంతానికి తరలించాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. దాని మీద కలెక్టర్ గారు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు డిఆర్ఓ గారికి సిపిఎం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. భూ కబ్జాదారుల నుంచి తమ భూమిని కాపాడాలంటూ బాధితులు కొచ్చి శేషగిరిరావు, న్యాయవాది దండుపాని, బాధితులు హర్ష, యమున, కృష్ణవేణి, వేణు, మురళి, చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వైకుంఠపురం సమీపంలోని మొత్తం 175 ఎకరాల్లో సర్వే నంబర్ 17/3లో కొచ్చి శేషగిరిరావుకు బాధితులు హర్ష, యమున, కృష్ణవేణి, వేణు, మురళి, నడిమింటి చంద్రకళకు చెందిన భూములలో వేసిన ప్లాట్లను కొంతమంది భూ కబ్జాదారులు ఇస్తరాకుల కరుణాకర్ రెడ్డి, ఇస్రాకుల నిరంజన్ రెడ్డి, కొంతమంది రౌడీ మూకలు తమ భూమిని ఆక్రమించారని వారు బాధపడ్డారు. అంతేకాకుండా కొంతమంది బయట వ్యక్తులకు తమ ఫ్లాట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న సంఘటనపై బాధితులు మీడియా ముందు తమ బాధను వెల్లబుచ్చారు. తమ ఫ్లాట్లలో రాత్రికి రాత్రే బోర్డులు వేసి ఇల్లు కడుతున్నారని తెలియజేశారు. వెంటనే ఎమ్మరపల్లి పోలీసులు, తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే స్పందించి తమ భూములను తమకు అప్పగించాలని, అంతేకాకుండా సర్వే చేసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతామని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు రమ్మని, వారికున్న డాక్యుమెంట్లు ఉన్నత పోలీసులకు చూపెట్టి తమ పనులు తాము చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ, ప్రస్తుతానికి గాంధీపురం గ్రామ పంచాయతీ అయినటువంటి సర్వే నంబర్ 17/3 సర్వే నంబర్లో 2 ఎకరాల జాగా పైన కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని బేఖాతరు చేసి ఇష్నాకుల కరుణాకర్ రెడ్డి, ఇష్నాకుల నిరంజన్ రెడ్డి అయినటువంటి వాళ్ళ ఫాలోవర్స్ కలిసి ఈ జాగా ఏదైతే కనిపిస్తుందో ఈ జాగాని ఆక్రమించాలని చెప్పేసి రాత్రిపూట్ల జేసీబీలు పెట్టడము, బోర్లు పెట్టడం, అలాగే రౌడీల్ని పెట్టి సైట్లో భయభ్రాంతులకి గురి చేస్తున్నారు ఈ ఏరియాలో. దయచేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, 2018లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి చలానా కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి వాల్యూ లేదు. వాళ్ళు 100 రూపీస్ స్టాంప్ సృష్టించుకొని ఆక్రమించాలని చూస్తే దానికి వాల్యూ ఉంది. చాలా చోట్ల అధికారుల దగ్గర కూడా తిరిగాము, కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు మాకు. సో దయచేసి ఈ మీడియా ద్వారా మేము చెప్పుకోదలసిన మా ఇబ్బంది దయచేసి మా ఆవేదన ఏమంటే ఈ జాగాని దయచేసి కాపాడి మీడియా ద్వారా మీడియా మిత్రులకి దయచేసి దీన్ని పబ్లిష్ చేసి మా జాగాని ఎంక్వైరీ చేసుకునే అధికారులు కూడా దీన్ని దయచేసి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. అయినా కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రైజ్ చేశాము, పోలీస్ స్టేషన్కి చాలాసార్లు ఫోన్ చేశాము, అయినా కూడా ఎటువంటి ఇది లేదు. మాకు దయచేసి మీడియా మిత్రులు ఈ విషయాన్ని పబ్లిష్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ జాగా పైన లోయర్ కోర్టులో ఉంది, తర్వాత హైకోర్టులో కూడా వేశాము, హైకోర్టులో కూడా రిట్ నెంబర్ ఉంది. అయినా కూడా ఎవ్వరు కూడా బేఖాతరు చేసి కోర్టుతో ఏం పని ఉంది, మా పని మాదే అన్నట్టు ఇది చేస్తున్నారు. దయచేసి
మమ్మల్ని కాపాడి ఈ ఏదైతే ఈ రౌడీ వీళ్ళు ప్రతిరోజు ఇబ్బంది చేస్తున్నారు, ప్రతిరోజు మీరేం చేసుకోలేరు, మీరేం అనే ధోరణితో ఉన్నారు. దయచేసి కాపాడి వాళ్ళ పాటికి వాళ్ళు బోరేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీడియా పబ్లిష్ చేసి మా జాగాను మాకు న్యాయం చేయవలసి నుంచి కాదు, సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. 8 సంవత్సరాల నుంచి ఎన్నో కేసులు ఎన్నో ఇది అన్నీ జరుగుతూనే ఉంది. అయినా కూడా ఇప్పటివరకు మాకు న్యాయం అనేది జరగలేదు. ఎందుకంటే మాకు పక్క చేసుకున్నాం, ఆ రిజిస్ట్రేషన్ పెట్టుకొని మేము ఈ జాగాను కాపాడుతూ వస్తున్నాం. దయచేసి నేనుండేది ఒకరినే, మా భార్య పిల్లలు ఉన్నారు. మమ్మల్ని ప్రతిరోజు బెదిరిస్తూనే ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తాము, ఆ ఏరియాలో ఉండనివ్వము అనే ధోరణితో ఉన్నారు. దయచేసి మీడియా మిత్రులు మమ్మల్ని కాపాడి అలాగే మా జాగాని రక్షించి మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతే, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గింది, నెయ్యి కల్తీ ముమ్మాటికి వాస్తవం. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించి కల్తీ నెయ్యిలో కమిషన్ పంచుకున్న వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం వెల్లడించిన శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డికి తిరుమల లడ్డు ఇచ్చేందుకు జనసేన నేత కిరణ్ రాయల్ యత్నం, నిరాకరించిన మాజీ ఈవో ధర్మారెడ్డి. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ పిరికి పందేల చర్య, కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటనతో తిరుమల తిరుపతిలో భద్రతను మరింత పెంచాలి, బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా నిర్వహించిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.